మీకు అందరూ మనశ్శాంతి ముఖ్యంగా భావించండి దయచేసి. డబ్బు సంపాదించడం ప్రధానం కాదండి. ఆ మాటకు వస్తే లోకంలో పరిశీలించుకోండి, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవ్వరూ మనశ్శాంతిగా లేరు. తిన్నది అరగడం లేదు, నిద్ర పట్టడంలా. వాడిది ఓ బతుకే, అదవ బతుకు. ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఉపయోగం ఏంటండి? అదే ఓ రిక్షా దొక్కునే వాడు ఉంటాడు, సాయంత్రానికి ఏదో దొక్కుతాడు, 100 రూపాయలు సంపాదిస్తాడు, 50 రూపాయలు పెళ్ళానికి ఇస్తాడు, 50 రూపాయలు శుభ్రంగా పేత్వా ఆగడానం పేత్వా వేసేస్తాడు శుభ్రంగా. పులుసుకో రెండమంటాడు, వండుతుంది, రిక్షాలో కాళ్ళు అడ్డం పెట్టి అరే అరే నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలో జనుడ అని చుట్ట అడ్డం పెట్టి పడుకుంటాడు. తెల్లారే వరకు చుట్టారదు వీళ్ళేవడ. మీకు అందరూ మనశ్శాంతి ముఖ్యంగా భావించండి దయచేసి. డబ్బు సంపాదించడం ప్రధానం కాదండి. ఆ మాటకు వస్తే లోకంలో పరిశీలించుకోండి, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవ్వరూ మనశ్శాంతిగా లేరు. తిన్నది అరగడం లేదు, నిద్ర పట్టడంలా. వాడిది ఓ బతుకే, అదవ బతుకు. ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఉపయోగం ఏంటండి? అదే ఓ రిక్షా దొక్కునే వాడు ఉంటాడు, సాయంత్రానికి ఏదో దొక్కుతాడు, 100 రూపాయలు సంపాదిస్తాడు, 50 రూపాయలు పెళ్ళానికి ఇస్తాడు, 50 రూపాయలు శుభ్రంగా పేత్వా ఆగడానం పేత్వా వేసేస్తాడు శుభ్రంగా. పులుసుకో రెండమంటాడు, వండుతుంది, రిక్షాలో కాళ్ళు అడ్డం పెట్టి అరే అరే నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలో జనుడ అని చుట్ట అడ్డం పెట్టి పడుకుంటాడు. తెల్లారే వరకు చుట్టారదు వీళ్ళేవడ.